హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మా పాప ఎందుకో కొంచెం సిగ్గు అయితే పడుతుంది, అందుకే సరిగా మాట్లాడలేకపోతుంది. లేకపోతే రోజు మాటలతోటి మమ్మల్ని టార్చర్ పెడతా ఉండిద్ది, ఏదో ఒకటి చెప్తా ఉండిద్ది డే అండ్ నైట్. మేము వినాలే కానీ అయినా మేము వింటూనే ఉంటాం. ఎప్పుడైనా పిల్లలు వాళ్ళు చెప్పేది మనం మాత్రం పర్టికులర్గా పేరెంట్స్ అయితే వినాలి. వాళ్ళు ఏం చెప్పినా, వాళ్ళు చెప్పినప్పుడు మనం వినకపోతే ఇంకా వాళ్ళు మేమేం చెప్పినా వినరు అని అనుకొని అసలు ఏం చెప్పడం మానేస్తారు. అందుకే వాళ్ళు ఏం చెప్పినా మనం అయితే వినాలి. సో ఇది ఈవినింగ్ ఇంకొక వ్లాగు. ఇప్పుడే మా పాప అయితే వచ్చింది, 3:30కి అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు స్నాక్స్ ఆల్రెడీ ఏం లేవు, అంటే చక్రాలు అవి ఉన్నాయి కదా, ఇంకా అవే, ఇంకేం లేవు. ప్రస్తుతానికైతే జాబ్ అయితే చేయాలి. ఇంకా మా బాబు వచ్చేసరికి 5 అయితే అయింది టైము. ఇంకే ఇంట్లో కూడా పనులు ఏం లేవు, చిన్న చిన్న పనులే. ఇంకొకటి ఏంటంటే కూరగాయలు తెచ్చుకోక ఆల్మోస్ట్ 10 days దాకా అయిందండి. 1 week పెచ్చయింది. ఇంకా కూరగాయలకి అయితే వెళ్ళాలి. అలాగే సరుకులు ఏంటంటే మనం ఎన్నిసార్లు తెచ్చుకున్న చిన్న చిన్నవి కావాల్సి వస్తూ ఉంటాయి. ఆయిల్ ప్యాకెట్లు అలాంటివి అయితే అయిపోయినాయి, అవి కూడా తెచ్చుకోవాలి. ఇంకా అది ఈరోజు. ఇంకొచ్చిన తర్వాత ఇప్పుడైతే రాగి జావ చేసి మా పాపకి ఇచ్చి నేను తాగి కొంచెం మా బాబుకి అయితే ఉంచేసేసి నేను ఒక్కదాన్నే వెళ్ళి ఇంకా కూరగాయలు అయితే తెచ్చుకుంటాను. ఏమికి ఎంత చెమటలు పడతాయి, 24 గంటలు చెమటలు పడుతూనే ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? చాలామంది నేను చూశాను. అంటే ఏమైందంటే వాళ్ళకి ఉట్టిగానే చెమటలు పడతా ఉంటాయి. దాంట్లో మా పాప కూడా ఒకటి. మా మామయ్య కూతురు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మకు కూడా అంతే. ఎప్పుడు డే అండ్ నైట్ చెమటలు పడుతూనే ఉంటాయి, ఫ్యాన్ తిరిగినా ఏమైనా కూడా. ఈమె కూడా అలాంటి ఆవిడే. ఏసీ ఎత్తే తగ్గిపోతాయి అంట. చూడండి, ఏసీ వేయాలని ఇన్ని అబద్ధాలు చెప్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మా వీడియోస్ అయితే ఇంకొంచెం మనకి రీచ్ అయితే అవుతాయి. సో అది ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయిద్దండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైనా కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా రాగి జావ అయితే మొదలు పెట్టాను. ఫస్ట్ అయితే ఒక పొయ్యి మీద నీళ్ళు పెట్టేసేసుకున్నాను. అలాగే ఇంకొక పొయ్యి మీద పాలు అయితే పెట్టాను. ఇంకొంచెం రాగి పిండి అయితే తీసుకొని దీంట్లో అయితే కొంచెం వాటర్లో అయితే కలిపి ఉండలు లేకుండా దీంట్లో అయితే వేయాలి. అది కూడా చూపిస్తాను మీకు. రాగి జావ చేసుకోవడం చాలా సింపుల్, ఇదేం పెద్ద ప్రాసెస్ అయితే కాదు. నేను స్టవ్ అయితే ఆన్ చేసి కొంచెం ఒక చిన్న గిన్నెలో వాటర్ అయితే పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకో చిన్న గిన్నెలో ఏంటంటే ఒక 3 స్పూన్ల రాగి పిండి అయితే తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఎక్కడ ఉండలు అనేది లేకుండా రాగి పిండిని కలుపుకున్నాను. ఆ తర్వాత ఈ వాటర్ ఆల్రెడీ పొయ్యి మీద మరుగుతూ ఉంటాయి కదా, ఈలోపు నేను కలిపి పెట్టుకున్న రాగిపిండి నీళ్ళు అయితే పోసి చూస్తున్నారు కదా, ఉండలు లేకుండా ఎక్కడ మనం కలిదిప్పుతూ ఉండాలి. అడుగంటకూడదు, ఉండలు కూడా ఉండకూడదు. ఇంక అట్లా ఒక 5 minutes అలా కలిదిప్పిన తర్వాత నేను టేస్ట్ కోసం కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను. అవసరమైతే పంచదార అయినా వేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే బెల్లం కొంచెం మంచిది కదా అన్నట్టు పంచదార మీద. కొంతమంది బెల్లం లేకుండా ఉట్టిగానే తాగుతారు రాగి జావ. అది అంటే ఉట్టిగా పిల్లలు తాగలేరు, మనం తాగొచ్చు. కానీ ఇంకా అందుకని నేను కొంచెం బెల్లం అయితే వేసాను. దీంట్లో ఇలాచి పొడి వేసుకుంటే కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రాగి జావ అయినా జొన్న జావ అయినా చాలా బాగుంటాయి. బెల్లం కూడా వేసిన తర్వాత కొంచెంసేపు ఇలా మరిగించుకోవాలి, ఒక 5 minutes. ఆ తర్వాత మనం కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకోవాలి. మనం వేడికి పోస్తే మళ్ళీ పాలు ఇరిగిపోతాయి. మనం ముందే కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా రాగి పిండి ఏంటంటే నేను ముందే ఒక 2 kgs పట్టి పెట్టుకోవడం వల్ల ముందే మిల్లుకి అయితే పట్టించేసుకున్నాను. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బయట కొని రాగి పిండిల కంటే కూడా ఇలా మనం 1 kg 2 kgలు అలా తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని మనం మిల్లుకి ఇస్తే రాగి పిండి అనేది ఇస్తారు. చాలా బాగుంటుందండి. రాగి సంగటి కూడా, చక్రాలు కూడా చాలా బాగుంటాయి. రాగి పిండితో మనం ఎన్ని రకాల వెరైటీస్ చేయొచ్చు. ఇంక నేను పాలు పోసిన తర్వాత ఇంకా బాగా కలిసేలాగా రాగి జావ పాలు 2 కలిపాను. బాగా కాలుతుంది. ఇప్పుడే కదా స్టవ్ ఆఫ్ చేశాను, అందుకని ఇంకా ఒక గ్లాస్ అయితే ఉంది, ఇంకొక గ్లాసు ఇంకా నేను మా పాప అయితే తాగుతాము. ఇంక మా బాబు వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా 5 అయితే అయింది టైము. ఇంకా అప్పుడు దాకా వెయిట్ చేయాలంటే కష్టమే కదా, ఈలోపు వేడిగా ఉన్నాయి తాగేద్దాం అన్నట్టు ఇంకా నాకు మా పాపకి అయితే పోసాను. మా పాప నాకు ఇప్పుడే వద్దు, నేను కొంచెంసేపు ఆగిన తర్వాత తాగుతా, బాగా వేడిగా ఉన్నాయి తాగలేను అని చెప్పింది. ఇంకా సరే అని చెప్పాను. సరే అని నేను అయితే తీసుకొని తాగి కూరగాయలకైతే పోదామని నేనైతే తీసుకున్నాను.
రాగి జావ అయితే అయింది. నేను ఏంటంటే కొంచెం పాలు ఎక్కువ పోసాను, కొంచెం ఎందుకంటే పిల్లలు కూడా తాగుతారు కదా అందుకన్నట్టు. ఇంకా బాగా కాలుతున్నాయని మా పాప అయితే తర్వాత తాగుతానని చెప్పింది. ఇప్పుడు నేనేంటంటే ఇంకా రాగి జావ తాగేసి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని రావాలి. నేను వస్తామా? కొంచెం దూరం ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళాను అనుకో, నువ్వు నడవలేవు, మళ్ళీ నేను నిన్ను ఎత్తుకోవాలి, నా వల్ల కాదు. నడుస్తా, కాదంటే సైకిల్ ట్రైన్ వస్తా చిన్నగా. బాగుంది రాగి జావ. ఇప్పుడు నేను బాగా వేడివేడిగా తాగుతున్నాను, ఎందుకంటే కొంచెం గొంతులో కూడా నాకు మంటగా ఉంది. ఇంకా అందుకని వేడివేడిగా తాగుతున్నా. కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి అయితే ఇస్తాను. నా సైకిల్తో వస్తా కావాలంటే. చూద్దాంలే. ఇంకా రాగి జావ అయితే తాగేసేసి కూరగాయలు అయితే తెచ్చాను. దగ్గరే కాబట్టి తొందరగా వెళ్ళి బండి వేసుకొని తొందరగానే వచ్చేసేసాను. పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలే. మామూలుగా నడిచి వెళ్ళి అయితే దూరం, అందులో కూరగాయలు మోసుకొని రావాలన్నా బరువుగా ఉంటాయి కదా. ఇంకా అందులో మా స్వామి కూడా లేరు, ఇంక అందుకని బండి అయితే వేసుకొని వెళ్ళి ఇంక కూరగాయలు అయితే తెచ్చుకొని పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టాను. ఈలోపు మా బాబు కూడా వచ్చాడు. ఇంకా పొయ్యి మీద నీళ్ళు పెట్టేసేసి మా బాబు ఏంటంటే కొంచెం ఏదో చిన్న హోంవర్క్ ఉందంట. ఇంకా ఆల్రెడీ హోంవర్క్లు వాళ్ళు స్కూల్లో చేపిస్తున్నారు, అవి అయితే చేసుకుంటున్నాడు. ఇంకా నేను ఈలోపు నీళ్ళు కాగేలోపు బట్టలు అయితే మడతేద్దామని బట్టలన్నీ మడతేస్తున్నాను. ఇంకా ఒక్కొక్క రోజు ఏంటంటే మర్చిపోతే మాత్రం బట్టలు రేపు మడతేద్దాంలని ఇంకా అవి ఒక పెద్ద కుప్పగా తయారవుతుంది నాకు. ఏ రోజుకి ఆ రోజు మడతేస్తేనే, లేకపోతే ఇంకా ఒక పెద్ద కుప్పే. అది 4-5 రోజులకు ఇంకా అవి అట్లాగే పెండింగ్ పడిపోతూ ఉంటాయి. చాలా వీడియోస్లో చూశాను. ఇంకా అట్లాగే అయింది నా పరిస్థితి కూడా. అంటే ఇంక కుర్చీకి వస్తూనే ఉంటాయి బట్టలు. ఇంక అందుకని చాలా వరకు ఏ రోజు ఆ రోజే మడతేసుకుంటా. ఇంక కుదరినప్పుడు మాత్రం ఇంక 2-3 రోజులు అట్లాగే ఆగిపోతూ ఉంటాయి. నేను ఈలోపు ఈలోపు బట్టలు మడతేసేసుకుంటే మా పిల్లలు ఏంటంటే కొంచెం తిన్నారు, బయట అయితే ఆట ఆడుకొని వచ్చారు. ఇప్పుడు 6:30 అట్లా అయితే అవుతుంది టైము. ఇంకొంచెం చిన్న చిన్న హోంవర్క్లు అయితే ఆల్రెడీ ఏంటంటే మా బాబుకి అక్కడే ట్యూషన్ ఉండిద్ది కాబట్టి 5 దాకా పెద్ద రాసే హోంవర్క్లు ఏమి ఉండవు. ఎక్కువ రీడింగ్ హోంవర్క్స్ ఇస్తారు ఇంటికి, రైటింగ్ హోంవర్క్స్ తక్కువ ఇస్తారు. మా పాప ఏంటంటే 3:30కి వచ్చింది కాబట్టి రైటింగ్ హోంవర్క్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా తనకి రైటింగ్ హోంవర్క్లు ఉంటాయని ఇంకా తనైతే రాయమని చెప్తున్నాను. తనైతే రాస్తుంది. తనకు తొందరగానే అయిపోయింది హోంవర్క్. మా బాబుకి కొంచెం అయితే టైం అయితే పట్టిద్ది. ఇంక ఈలోపు నేను ఏంటంటే బట్టలు అయితే మడతేసేసుకొని ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఇంట్లో కసులు కొట్టాలి, అలా ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ చేసేసాను. అంట్లు అవి కూడా అసలు ఏమి లేవు, అన్ని పనులన్నీ అయితే అయిపోయినాయి. పిల్లలకు కూడా ఇప్పుడే పిల్లలకి స్నానం అయితే చేపించాను. ఇంకా వాళ్ళు ఏంటంటే హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ వాళ్ళు. ఇంకా నేను ఈవినింగ్ పొద్దున ఆకుకూర పప్పు అయితే చేశాను, అది అయిపోయింది. ఇంక ఇప్పుడు ఈవినింగ్ ఏంటంటే వెజిటేబుల్ పలావ్ చేద్దాం, చాలా సింపుల్గా అయిపోయింది కదా తొందరగా, వాటిలో కర్రీస్ ఏం అవసరం లేకుండా అన్నట్టు. వెజిటేబుల్ పలావ్ కోసం సింపుల్గా పెద్ద హెవీగా ఏం చేయట్లేదు, ఎక్కువ మసాలా వేసి అలాగా. ఈవినింగే కాబట్టి సింపుల్గా కొంచెం బాస్మతి రైస్ అయితే నానేసేసుకున్నాను. అలాగే బీన్స్, స్వీట్ కార్న్, క్యారెట్ అయితే వేసుకొని చేసుకుంటున్నాను. కొంచెం హెల్త్కి కూడా మంచిది కదా. ఇంకా వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ అయిపోయేలోపు నేనైతే ఇది చేసేస్తాను ఫ్రెండ్స్. ఇంక ఈలోపు అందరం అయితే తినేసేయచ్చు. చాలా సింపుల్ అండి ఇది వెజిటేబుల్ పలావు. ఎంత సింపుల్, ఏం లేదు, మనకు కావాల్సిన కూరగాయల ముక్కలన్నీ ముందే కట్ చేసుకొని పెట్టేసేసుకోవడమే. నేను బాస్మతి రైస్ కొంచెం అయితే ఉన్నాయి, బాస్మతి రైస్తో ఇంకా టేస్ట్ బాగుండిద్ది కదా, అందుకని ఆ కొంచెం అన్న అయితే ఇప్పుడు వాడి చేస్తున్నాను. మనకు పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టేసేసుకొని కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, అలాగే ఇంకా మసాలా దినుసులు అవన్నీ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న కూరగాయలని ఇంకా దాంట్లో అయితే వేసాను. కలర్ఫుల్గా చాలా బాగుండిద్ది, ఇలా క్యారెట్, ఇవన్నీ బీన్స్, అలాగే మనకి స్వీట్ కార్న్, అవి చాలా బాగుంటాయి కదా. పలావ్ మాత్రం నాకు ఎంత బాగా నచ్చిద్దో, చాలా బాగుండిద్ది. దీంతో రైతా అయినా ఏదైనా బాగుండిద్ది. కాకపోతే నేను ఈరోజు ఏం చేయట్లేదు, ఓన్లీ వెజిటేబుల్ పలావ్ వరకే తింటున్నాను. ఇంకా దాంట్లోకి ఏం కర్రీస్ అలాంటివి అయితే ఏం చేయట్లేదు. ఇంకా అవైతే ఒక పక్క ఉడుకుతూ ఉంటుంటే ఇంకా అవి కొంచెం మగ్గాలి కదా, టైం పట్టిద్ది. ఈలోపు నేను కొంచెం కూరగాయలు అయితే సర్దేసేసుకున్నాము. ప్యారలల్గా పనులు చేసుకుంటూ అయిపోయిద్ది. మళ్ళీ ఇంకా అది అలా ఎట్లాగే వెనకబడిపోతూ ఉండిద్ది అని ఇక్కడ నేనే ఇవన్నీ సర్దేసేసుకుంటా. మా పాప నేను కూడా సర్దుతానంటుంది. సర్దిగానిలే ఫస్ట్ నేను కొంచెం అయితే తీసి ఎక్కడెక్కడ పెట్టినాయి అని చెప్పేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇంక ఈలోపు కొంచెం మగ్గినట్టు నాకు అనిపించింది. అంటే ఒక 5 minutes మగ్గితే చాలా ఎక్కువ అవసరం లేదు. ఇంకా లెగిసి మళ్ళీ కూరగాయలను అయితే వాటన్నిటిని కొంచెం అయితే కలిపేసేసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్ కూడా వేసాను దీంట్లో. అవసరమైతే మనం దీంట్లో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, క్యాబేజీ వేసుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టము. నేను కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసాను వీటితో పాటు. ఒక 5 minutes మగ్గిన తర్వాత మనకి
బీన్స్ అలాగే క్యారెట్ ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత నేను ఒక చిన్న గ్లాసే తీసుకున్నాను. ఆ గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే బాస్మతి రైస్ కదా నేను వాడుతున్నాను, అందుకని. అదే నార్మల్ రైస్ అయితే గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు తీసుకునేదాన్ని. గ్లాసున్నర నీళ్ళు తీసుకొని అవి బాగా మరిగిన తర్వాత తెల్లగా ఆగేటప్పుడు నేను ఆల్రెడీ బాస్మతి రైస్ 1 గంట 2 గంటల ముందే నానబెట్టేసేసుకున్నాను. ఇంకా అవి అయితే దాంట్లో వేసేసాను. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టాను, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ అయితే పెట్టాను. మంచి స్మెల్ అయితే వస్తుంది, ఎంత మంచి స్మెల్ వస్తుందో. పైగా నేను నెయ్యి కూడా ఇలా కావాలంటే మనం ముందే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి కొంచెం నూనె కొంచెం రెండింటితో కలిపి చేసుకోవచ్చు. కాకపోతే నేను నెయ్యి వేయలేదు ఎందుకంటే పిల్లలు దగ్గుతారేమో. హాయ్ అండి, వెజిటేబుల్ పలావ్ అయితే అయిపోయింది. వేడి వేడిగా అసలు ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ కొంచెం తిన్నాను, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్ద ఎక్కువ మసాలాలు స్పైసీగా అయితే అస్సలుగా లేదు. పిల్లల హోంవర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా బాబు అయితే టీవీ చూస్తుంటే ఇంకా నేను తింటా వాళ్ళకి పెట్టడమే. మీరు కూడా ట్రై చేయండి, అప్పటికప్పుడు వేడివేడిగా బాగుండుద్ది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో వెజిటేబుల్ పలావ్ ట్రై చేయండి, చాలా బాగుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మరొక మంచి వీడియో